హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మీరు చూస్తున్న ప్రదేశం కురువాపురం లేదా కురుగడ్డి. దత్తాత్రేయ స్వామివారి ఫస్ట్ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు పిఠాపురంలో జన్మించారు. ఆయన 16 ఏళ్లకి సన్యాసం స్వీకరించిన తర్వాత కురువాపురంకి వచ్చి ఆయన ఇక్కడ తపస్సు చేస్తారు. కురువాపురం ఆయన తపోభూమి. కురువాపురంలో మనము చూడవలసిన 5 ప్రదేశాలు ఏంటంటే సూర్య నమస్కార బండ, మెయిన్ టెంపుల్, వటవృక్షం, తెంబే స్వామివారి గుహ, పంచదేవ్ పహడ్, దర్బార్ టెంపుల్. ఫస్ట్ వన్ సూర్య నమస్కార బండ. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు సూర్య నమస్కార బండ ఈజీగా విజిబుల్ ఉంటుంది, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. సెకండ్ వన్ మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే పంచదేవ్ పహడ్ టెంపుల్ నుండి బోట్ రైడ్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక 15 మినిట్స్ బోట్ రైడ్ ఉంటుంది. థర్డ్ వన్ వటవృక్షం. ఈ వృక్షం కింద శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు తపస్సు చేశారు. దాని ప్రతీకంగా స్వామివారి పాదుకల్ని అండ్ ఇప్పుడు చూస్తున్న మూర్తిని మనం దర్శించుకోవచ్చు. ఫోర్త్ వన్ తెంబే స్వామివారి గుహ. ఇక్కడ ఒకప్పుడు తెంబే స్వామివారు తపస్సును ఆచరించి శివుణ్ణి పూజించేవారట. అండ్ దాని ప్రతీకంగా ఒక శివలింగాన్ని, ఆయన మూర్తిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ పంచదేవ్ పహడ్ దర్బార్ టెంపుల్. ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు నది మీద నడుచుకుంటూ వచ్చి దర్బార్ చేసేవాళ్ళు అని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి మెయిన్ టెంపుల్లో స్వామివారి అభిషేకాలు జరుగుతాయి. ఆ టైంలో స్వామివారి పాదముద్రల్ని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల వరకు స్వామివారి పాదుక దర్శనం జరుగుతాయి. దాని తర్వాత కవచధారణ చేస్తారు. ప్రతిరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి మెయిన్ టెంపుల్లో సాయంత్రం 7 గంటలకి ఆరతి ఉంటుంది. వీలైతే దర్శనం చేసుకోండి. మేమైతే చేసుకోలేదు, మాకు కుదరలేదు. కాబట్టి చాలా డివైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చాలామంది మాకు చెప్పారు. మీకు వీలైనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. కురువాపురం రాయచూర్ నుండి అరౌండ్ 30 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి అరౌండ్ 220 కిలోమీటర్స్, కర్నూలు నుండి ఒక 140 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు కురువాపురంలో కృష్ణానదిలో ఆయన అవతారాన్ని ముగించారని గురుచరిత్రలో చెప్పబడుతుంది. కానీ ఈ రోజుకి కూడాను దత్తభక్తుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఆయన సూక్ష్మ శరీరంలో కురువాపురంలో విహరిస్తుంటారని. సో మీరు కూడా మీకు వీలైనప్పుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి కురువాపురం వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో